సో అది ఈ రోజు ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ కి అలాగే బాలకృష్ణకి మధ్య జరిగిన ఒక సంభాషణ కాస్త ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న చిరంజీవి వివరణ ఇచ్చుకునే వరకు వెళ్ళింది. ఆ స్థాయిలో మాటల మంటలు పేలాయి. అయితే బాలకృష్ణ ఈ అంశంపై చాలా హాట్ గా స్పందించినప్పటికీ చిరంజీవి మాత్రం చాలా కూల్ గా అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు మేము ఏం చేసాం, ఏం మాట్లాడాం, అలా మాట్లాడటం వల్ల ఇండస్ట్రీకి ఏం జరిగింది, ఆ రోజు తనతో ఎవరెవరు వచ్చి మాట్లాడారు, ఆ రోజు తను ఎవరితో మాట్లాడటానికి ప్రయత్నించాను, ఇలా ప్రతి విషయం కూడా పోసగుచ్చినట్లుగా ఈ పత్రికా ప్రకటనలో చిరంజీవి చెప్తున్న విషయం మనకు అర్థమవుతోంది. సో అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు చిరంజీవి. బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడటం నేను టీవీలో చూసా అంటూ ఆ పత్రికా ప్రకటనలో రాసుకొచ్చారు. నా పేరు ప్రస్తావనకి వచ్చింది కాబట్టి వివరణిస్తున్నా, ఒకవేళ ఆయన పేరు వచ్చుండకపోతే ఆయన ఈరోజు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. సో టిక్కెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వంతో తను వెళ్లి మాట్లాడాలని, ఒక ఇండస్ట్రీ పెద్దగా తనని వెళ్లి మాట్లాడాలంటూ కొంతమంది నిర్మాతలు, దర్శకులు నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ల సూచన మేరకు అప్పటి మంత్రి పేర్ని నానితో చిరంజీవి ఫోన్లో మాట్లాడినట్లుగా చెప్పారు. అండ్ తర్వాత పేర్ని నాని తనని జగన్ చిరంజీవిని లంచ్ కి ఆహ్వానించినట్లుగా చెప్పారు. అలాగే జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్ళాం, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నాకు ఎలాంటి అవమానం జరగలేదు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. సినీ పరిశ్రమ ఇబ్బందులన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కి నేను వివరించాను, మీరు కొంచెం టైం ఇస్తే అందరం కలిసి వస్తామని కూడా చిరంజీవి జగన్ కి చెప్పినట్టుగా చెప్పారు. అండ్ కోవిడ్ వల్ల ఒక 5-6 రావాలని చిరంజీవికి అప్పటి మంత్రి పేర్ని నాని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే తాము ఒక 10 మంది వస్తామని చెప్పడంతో జగన్ సరే అన్నారని చెప్పారు. అదే టైంలో ఎవరైతే తన దగ్గరకు వచ్చి ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల్ని ఏపీ సీఎం దృష్టికి తీసుకువెళ్ళని అడిగారో ఆ టైంలో వెళ్దాం అనుకున్న సమయంలో మేము బాలకృష్ణకి కూడా ఫోన్ చేశాము, ఆయన్ని కూడా ఒక ఇండస్ట్రీ పెద్దగా మేము భావించి ఆయనను కూడా తీసుకువెళ్దామని, అందరం కలిసి వెళ్దామని బాలకృష్ణను సంప్రదించేందుకు మేము ట్రై చేస్తే బాలకృష్ణ ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని కూడా చిరంజీవి ప్రస్తావించారు. అండ్ నారాయణమూర్తి సహా ఇంకొందరం కలిసి ఒక స్పెషల్ ఫ్లైట్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఏపీకి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ని కలిసాం, సినిమా పరిశ్రమ ఇబ్బందులన్నీ కూడా జగన్కి వివరించాం, సినీ పరిశ్రమకు సహకారం అందించాలని కోరామని చెప్పారు చిరంజీవి. అండ్ నా చొరవ వల్లే టిక్కెట్ల ధరల పెంపుకు అప్పటి సీఎం అంగీకరించారు. అండ్ దీనికి సమావేశంలో ఎవరైతే తనతో పాటు ఉన్నారో వీళ్ళందరూ కూడా సాక్షులు అని చెప్పారు చిరంజీవి. ప్రభుత్వ నిర్ణయం వల్లే సినీ పరిశ్రమకి మేలు జరిగింది అని కూడా చెప్పారు. అండ్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు, సంక్రాంతి టైంలో జరిగింది. సో నా చొరవ వల్లే, నేను అడగడం వల్లే నీ సినిమా వీరసింహారెడ్డి, నా సినిమా వాల్తేరు వీరయ్య, ఈ 2 సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయి. నేను సీఎం అయినా సామాన్యుడినైనా నా సహజ ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగానే మాట్లాడతారంటూ చిరంజీవి ఈ పత్రికా ప్రకటనతో తెలియజేశారు. ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మురళీకృష్ణ, చిరంజీవి కాస్త హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది, బట్ ఆయన చాలా హుందాగా అసలు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం, సుదీర్ఘంగా ఉన్నా కూడా పిన్ టు పిన్ అసలు ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ మొత్తం వివరించారు. సో ఏంటి ఈ పరిణామాలను ఎలా చూడాలని? బాలకృష్ణ కోపానికి కారణం కూడా అప్పటి ప్రభుత్వం కంటే కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా తనను అవమానించింది అని ఆయన ఫీల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? అయితే ఇది మొత్తం వ్యవహారం చాలా చిన్న అంశం కాదు, మొత్తం రాష్ట్ర రాజకీయాలనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 పెద్ద కుటుంబాల మధ్య కొత్త సమస్యకి దారితీసేటువంటి పరిస్థితి కనబడుతోంది. కామినేని శ్రీనివాస్ రేజ్ చేసిన పాయింట్స్కి బాలకృష్ణ వివరణించేటువంటి ప్రయత్నం, దానికి ఈరోజు సుదీర్ఘమైనటువంటి లేఖ రూపంలో చిరంజీవి మొత్తం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఏకరూపు పెట్టడం, ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తుంటే ఇది ఓవైపు బాలకృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారాలు, రెండో వైపు చిరంజీవి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు. అంటే సినిమా ఇండస్ట్రీలో 2 పెద్ద వ్యక్తుల మధ్య, పెద్ద వ్యవస్థల మధ్య, పెద్ద కుటుంబాల మధ్య ఒక పెద్ద చర్చకి దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ రాకపోవడం ఒక అంశం అయితే, బాలకృష్ణని ఆహ్వానించేటువంటి ప్రయత్నం పదే చేసినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. స్వయంగా తాను ప్రయత్నం చేశాను, ఆ తర్వాత జమినీ కిరణ్ ద్వారా కూడా ప్రయత్నాలు చేశాను, అయినా కూడా బాలకృష్ణ గారు అందుబాటులో రాకపోవడం వల్ల మాత్రమే నేను ఆ రోజు బాలకృష్ణని ఆహ్వానించలేకపోయానని చెప్పి చిరంజీవి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు, వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతవరకు ఒక అంశం. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బాలకృష్ణ చేసినటువంటి ప్రకటనకి చిరంజీవి ఇచ్చినటువంటి వివరణతో గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని
ప్రస్తావించిన సందర్భం ఉంది. ఆ రోజు చిరంజీవిని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవమానించారు అంటూ చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే ఈ వ్యవహారం కేవలం 2 కుటుంబాల మధ్య కాదు, ఈ మొత్తం వ్యవహారం ఒక పెద్ద రాజకీయ పరమైనటువంటి చర్చకి దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. చిరంజీవి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ సుదీర్ఘంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఏకరూపు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు మొదటిసారిగా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డిని, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం, అది కూడా పేరు నాని ఆహ్వానం మేరకు జగన్ నివాసానికి వెళ్ళి కలవడం. ఆ తర్వాత పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా కొంత తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగానే అందరినీ కూడా తీసుకెళ్తున్నామని చెప్పడం. ఈ అంశం కేవలం ఇద్దరు హీరోల మధ్య జరిగింది మాత్రమే అని చూస్తే పెద్ద విషయం కాదు. బాలకృష్ణ అనే హీరో, చిరంజీవి అనే హీరో అనుకుంటే పెద్ద విషయం కాదు. కానీ ముఖ్యమంత్రి బావమరిది, డిప్యూటీ సీఎం అన్నగారి మధ్య విషయం అంటే ఇది ఖచ్చితంగా కొంచెం పెద్ద విషయంగానే మనం చూడాలి. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆ రకంగానే పరిస్థితి వేడేది కనబడుతుంది. ఎందుకంటే ఇది బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి ఇమీడియట్గా చిరంజీవి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సుదీర్ఘమైనటువంటి లేఖ రాశారు అంటే అంతవరకే. కానీ గతంలో ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించినటువంటి అంశాలు ఇప్పుడు కనుక మరొకసారి గుర్తు చేస్తే ఈ మొత్తం వ్యవహారం చాలా పెద్ద అంశంగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆయన స్వయంగా సోదరుడు మొత్తం చిరంజీవి సినిమా పెద్దగా వ్యవహరించినటువంటి ఆ రోజు సందర్భాల్ని, జరిగినటువంటి ఘటనల్ని మొత్తం వివరించేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి మీద గడిచిన కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, అప్పుడు చిరంజీవిని అవమానించారు అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం స్వయంగా చిరంజీవి చేయటం. చిరంజీవి లేఖ రూపంలో మొత్తం జరిగిన ఘటనలన్నింటినీ కూడా, అంటే పేరు నాని అనేక సందర్భాల్లో తనకి ఫోన్ చేయడం కావచ్చు, అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి పేరు నాని మొదటిసారిగా చిరంజీవి ఇండివిజువల్గా వెళ్ళటం, ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా, అది కూడా దట్టు ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో వైపు కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 5 మాత్రమే వస్తే మంచిది అని చెప్పి సీఎంఓ నుంచి సూచన వచ్చినప్పటికీ కూడా కాదు 10 మంది వస్తే బాగుంటుందని చెప్పి చిరంజీవి చెప్పడం, దానికి సీఎంఓ కూడా అంగీకరించడం, అప్పటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కూడా అంగీకరించడం, దాంతో 10 మంది పెద్దలు వైపు ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తులతో సహా అందరినీ కూడా వెంట పెట్టుకుని, ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి వ్యక్తి ఆర్ నారాయణమూర్తి అని చెప్తుంటారు ఇండస్ట్రీలో. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే చిరంజీవి లాంటి మెగాస్టార్తో సహా అందరూ కూడా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కలవటం, పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావించడం, దానిలో భాగంగానే బాలకృష్ణ సినిమా అయినటువంటి అప్పటి సినిమా ఏదైతే వీరసింహారెడ్డి ఉందో అది కానీ, లేక చిరంజీవికి సంబంధించినటువంటి వాల్టర్ వేడే కానీ ఈ 2 సినిమాలకి కూడా ధరలు పెంచుకునేటువంటి అవకాశం కల్పించడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరిగాయి అని చెప్పి, అంటే అప్పటి ఉన్నటువంటి అపోహలన్నీ కూడా చిరంజీవి తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. కరెక్టే. కానీ ఈ వ్యవహారం బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా ఇస్తే ఓకే. కానీ అదే సందర్భంలో గతంలో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా ఇప్పుడు చిరంజీవి వివరించేటువంటి ప్రయత్నం, మొత్తంగా ఈ జరుగుతున్నటువంటి అంశాలన్నిటికీ కూడా ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చిరంజీవి చేశారా అంటే మాత్రం ఇది ఖచ్చితంగా పెద్దదయ్యేటువంటి ఆస్కారం కనబడుతోంది. బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే బేసిక్గా ఆయనకి లోపల దాచుకోవడం తెలీదు, వేరేగా చూపించడం తెలీదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు, ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మొహమ్మే చెప్పడం అలవాటు. అండ్ చాలా మంది అంటుంటారు ఆయనకి ఎలాంటి కల్మషం ఉండదు. ఇండస్ట్రీలోనే ఆయనతో తిట్లు తినే వాళ్ళు కూడా చెప్తుంటారు ఆయనకి ఎలాంటి కల్మషం ఉండదు, ఆయన అప్పటికప్పుడు అనుకున్నది చేసేస్తారు తప్పితే మనసులో ఎలాంటి దాపరికాలు ఉండవని. ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా చూడాలి? కోపంలో మాట్లాడిన మాటల ఖచ్చితంగా కొంత బోళా మనిషి ఇండస్ట్రీలో ఎవరు అంటే ఖచ్చితంగా బాలకృష్ణ చెప్తారు. ఎవరైనా సరే పెద్దగా దాపరికాలు ఏముండవు, దాచుకునేది ఏముండదు. మనిషి కోపం ప్రదర్శించినప్పటికీ కూడా ఎవరైనా పక్కన ఉన్నటువంటి అభిమానిని లాగి చెప్పదెబ్బ కొట్టినా కూడా ఇమీడియట్గా మళ్ళీ దగ్గర తీసుకుని అక్కును చేర్చుకునేటువంటి ఒక నైజం బాలకృష్ణది. ఆ విషయం అందరికీ తెలుసు. ఈరోజు సభలో జరిగినటువంటి వ్యవహారంలో కామినేని శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా ఆ రోజు ఎవరు కూడా ఈ రకంగా చిరంజీవి ముందు గట్టిగా మాట్లాడలేదు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే కలవమన్నారు. గట్టిగా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు. ఈ మొత్తం వ్యవహారాలకి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి చిరంజీవి చాలా డీటెయిల్డ్ రిప్లై ఇచ్చిన తర్వాత ఇది కేవలం బాలకృష్ణకి సంబంధించినటువంటి కామెంట్స్కి కౌంటర్గా మాత్రమే చూడడానికి వీల్లేదు. మొత్తం వ్యవహారం ఇప్పుడు చాలా పెద్దదయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా రేపటి రోజున ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద బాలకృష్ణని ఒక సైకోగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం, ఆయన మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రులైనటువంటి అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసిన కామెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అప్పటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ని కూడా తెర మీద తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు చిరంజీవి కౌంటర్ ఇస్తున్నారా అని చెప్పి ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉంది. ఈ వ్యవహారం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఎవరూ అడగలేదు అని బాలకృష్ణ చెప్తూ ఉన్నారు.
కానీ చిరంజీవి ఏమో నేను అడగడం వల్లే నా సినిమా వాల్తేరు వీరయ్యకైనా నీ సినిమా వీరసింహారెడ్డికైనా టికెట్ రేట్లు పెరిగాయి, ప్రొడ్యూసర్లు లాభపడ్డారు, ఇండస్ట్రీకి మంచి జరిగింది అని చెప్తున్నారు. అదే వ్యవహారం ఇప్పుడు ఎందుకోసం అంటే బాలకృష్ణకి కూడా గుర్తు చేస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చిరంజీవి తన లేఖ రూపంలో. ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంత గ్యాప్ ఉంది అని చెప్పి జరుగుతున్న చర్చల్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒకవేళ కొంత అపోహలు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ కూడా సినీ పెద్దగా ఆ రోజు నేను కొంత ఇనిషియేట్ తీసుకుని అప్పటి సినిమాటోగ్రఫీకి మంత్రిగా ఉన్నటువంటి పేరు నానితో మాట్లాడడం, వారిద్దరి మధ్య కొంత ప్రాథమిక స్థాయిలో చర్చలు జరగడం, ఫోన్లతో సంప్రదింపులు, ఆ తర్వాత స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, చిరంజీవికి సంబంధించినటువంటి ఆహ్వానం మేరకు చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా ఎక్సెప్ట్ బాలకృష్ణ అందరూ రావటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే మొత్తంగా తాను ఒక పెద్ద మనిషిగా వ్యవహరించి ఆ రోజు కొంత గ్యాప్ ఉంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు, లేక కొంత ఏదైనా మనస్పర్ధలు లేక అపోహలు ఉంటే వాటిని కూడా తీసివేసేటువంటి ప్రయత్నం మాత్రమే తాను చేశాను. తద్వారా మాత్రమే అంటే ఈ పరిణామాల తర్వాత మాత్రమే వాల్టేరు వీరయ్య కానీ లేక వీరసింహారెడ్డి కానీ టికెట్లు పెంచుకునేటువంటి ఆస్కారం దొరికింది అని చెప్పి బాలకృష్ణకి స్వయంగా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చిరంజీవి చేశారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఆ రోజు బాలకృష్ణని పిలిచినా ఆయన వచ్చేవారు కాదు, జగన్ కలవడానికి అయితే ఖచ్చితంగా వచ్చేవారు కాదు, తెలిసిన విషయమే. అయినా కూడా నేను మిమ్మల్ని సంప్రదించాను, మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, మీ వైపు నుంచి ఎగ్జాక్ట్లీ అది నిరూపించుకునేటువంటి ప్రయత్నమే, అది నిరూపించేటువంటి ప్రయత్నమే, ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నమే. అంటే ఆ రోజు తాను స్వయంగా ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత ఇనిషియేట్ చేశాను, పెద్ద మనిషిగా వ్యవహరించి మొత్తం అందరి తరపున సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా అందరి తరపున నేను కొంత చొరవ తీసుకుని ప్రయత్నించాను. అందులో భాగంగానే స్వయంగా నేనే మీకు 3-4 సార్లు కాల్ చేశాను. ఆ తర్వాత నాకు అందుబాటులో మీరు రాకపోవడంతో జమినీ కిరణ్ ద్వారా ప్రయత్నం చేయించాను. అప్పటికీ కూడా మీరు అందుబాటులో రాకపోవడం మూలంగానే ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాను. అంటే ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏదైనా మనసు మార్చుకుని బాలకృష్ణ లాంటి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో సినీ ప్రముఖులందరూ కలిసి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసాము అని చెప్పేటువంటి ప్రయత్నం. ఆ తర్వాత అప్పటి సీఎంతో జరిగినటువంటి చర్చలకు సంబంధించి సారాంశం, అప్పటి సీఎంతో జరిగినటువంటి చర్చల సారాంశం తర్వాత మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం. అంటే ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలను కూడా బాలకృష్ణ కూడా స్వయంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది వ్యవహారం. కానీ ఇది కేవలం బాలకృష్ణకి ఇచ్చినటువంటి సమాధానంగా చూస్తే ఇది పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు, కొంతతో ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ వ్యవహారం కనుక పవన్ కళ్యాణ్ కూడా అంటే ఇప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గతంలో రైజ్ చేసిన పాయింట్స్కి సమాధానంగా దీన్ని చూస్తే ఈ వ్యవహారం మీద మళ్ళీ చిరంజీవి కూడా డీటెయిల్ వివరణ ఏమైనా ఇస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేరు. ఈ పరిణామాలు కేవలం నేను మీడియాలో మాత్రమే, టీవీ ఛానల్స్లో లైవ్లో మాత్రమే చూసి స్పందిస్తున్నానని చిరంజీవి కామెంట్. కూటమి ప్రభుత్వం ఎలాంటి పొరపచ్చాలు లేకుండా అంటే క్యాడర్ లెవెల్లో చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా లీడర్స్ స్థాయిలో అలాంటివి రాకుండా చాలా ప్రశాంతంగానే వాళ్ళ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు ఇలాంటి చిన్న ఇష్యూస్ వల్ల ఏమైనా అలజడొచ్చే అవకాశం ఉందా, లేదా పార్టీ ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోకపోవచ్చా? లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కూటమి లెవెల్లో మారేటువంటి సమస్యగా చూడడానికి అవకాశం లేదు. ఇది బాలకృష్ణకి సంబంధించినటువంటి కామెంట్స్కి కౌంటర్గా మాత్రమే చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్థాయిలో కావచ్చు, లేక భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కావచ్చు, ఎటువంటి చిన్న విభేదాలు వచ్చినా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల స్థాయిలో లేక చిన్నపాటి ఎమ్మెల్యేల స్థాయిలో ఏ రకమైనటువంటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా కూడా హోల్డ్ లో ఉండండి. గతంలో ఈ సినీ పెద్దలంతా కూడా చిరంజీవిని జగన్ ని అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ దిగొచ్చాడా? సో మురళి విన్నాం కదా, అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వచ్చింది? అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే అది రాజకీయపరమైనటువంటి ప్రసంగం. రాజకీయపరంగా మాత్రమే ఆ రోజు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య అది రాజకీయపరమైనటువంటి కామెంట్ మాత్రమే. కానీ ఈరోజు చట్టసభలో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో స్వయంగా ఎమ్మెల్యే
అయినటువంటి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్, దట్టు మరొక ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా చట్టసభలో జరిగినటువంటి పరిణామాల మీద బహుశా ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పరంగా చాలా మాటలు మాట్లాడుకోవచ్చు కాక, బయట అనేక రకాల వేదికల మీద కామెంట్స్ వస్తే వచ్చి ఉండొచ్చు కాక, కానీ చట్టసభలో జరిగినటువంటి ఒక వ్యవహారం, దట్టు ఆన్ రికార్డు సభలో జరుగుతున్నటువంటి అంశం మీద బహుశా చిరంజీవి ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి రకరకాల కామెంట్స్, ఊహాగానాలు, చర్చలు, ఏవైతే రాజకీయపరమైన విమర్శలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఏకరూపు పెట్టాలి. ఫ్రమ్ టాప్ టు బాటం, ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటి కూడా క్రోడీకరించి అటు మీడియాకి, ప్రజలకి, లేక ఆన్ రికార్డ్ సభలో కూడా ఈ అంశాలన్నింటి కూడా సవరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి చిరంజీవి అనుకుండొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొంత వివాదాలకు దూరంగా ఉంటాడు. ఏ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్ళరు చిరంజీవి, అందరికీ తెలిసిన విషయం. అది కొంత లో కీలోనే ఉంటూ ఉంటారు. కేవలం రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు తను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు కూడా సభలో జరిగినటువంటి వ్యవహారాల మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఆ రోజు పదే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి అవమానించారు అని చెప్పి చాలా కాలంగా జరుగుతున్న చర్చలకి పర్మనెంట్గా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే బహుశా ఈరోజు చిరంజీవి రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ లేఖలో పరిణామాలన్నీ కూడా గమనిస్తుంటే మనం ఈ లేఖలో చాలా క్లియర్గా ఫ్రమ్ టాప్ టు బాటం ఏం జరిగింది, మొదటి నుంచి చివరి వరకు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇవన్నింటినీ కూడా ఆయన ఏకరూపు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే తాను ఇనిషియేట్ చేస్తే జరిగినటువంటి వ్యవహారం కాదు. అప్పటి పేరు నాని తన దగ్గరికి వచ్చారు, పెద్ద మనిషిగా నన్ను అప్రోచ్ అయిన సందర్భంలో తాను చూపినటువంటి చొరవ, ముందుగా జగన్మోహన్ రెడ్డితో 1-to-1 మీటింగు, ఆ తర్వాత మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, బాలకృష్ణ గారితో సహా అందరినీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తాను ఏ రకంగా చేశానని చెప్పి చూపించుకునేటువంటి ప్రయత్నం, ఈ రకంగా మొత్తం వ్యవహారాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి భావించి ఉండొచ్చు. అది కేవలం రేఖరూపంలో ఉంది. కానీ ఒకవేళ రేపు రోజున చిరంజీవి తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అందులో మరొకసారి ఎందుకు అంటే ఆ రోజు ఇప్పుడు మీరు రైట్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలకి అప్పుడెందుకు స్పందించలేదు, కేవలం బాలకృష్ణ గారు ఇప్పుడు ఈరోజు సభలో మాట్లాడిన సందర్భంలో మాత్రమే ఎందుకు మీరు స్పందించారు అని చెప్పి అడిగితే ఖచ్చితంగా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆయన వైపు నుంచి కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంది. కానీ మొత్తంగా సభలో జరిగిన ఈ పరిణామాలన్నింటినీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి కూడా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, లేక రకరకాలైనటువంటి పొలిటికల్ కామెంట్స్ కావచ్చు, వాటన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి డీటెయిల్డ్ లేక రాసి ఉండొచ్చు. హోల్డ్ లోనే ఉండండి. నిజమే, ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన దానికి మేబీ ఎక్స్ప్రెషన్ లో, వే ఆఫ్ ప్రెజెంటేషన్ లో తేడా ఉందేమో కానీ భావం, అంతరార్థం అయితే సేమ్ అదే ఉంది. మళ్ళీ చిరంజీవి మరి దీని మీద ఇంకోసారి స్పందిస్తారు లేదు మనకు తెలీదు. ప్రస్తుతానికైతే అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి ఒక సుదీర్ఘ లెటర్, ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసలు ఏం జరిగింది, అసెంబ్లీలో తన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి తను ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ ఏం జరిగిందో మొత్తం చెప్పుకొచ్చారు. అండ్ అదే సందర్భానికి సంబంధించి అంటే సినిమా పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి అవమానం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమే. దాని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు, ఇంకా చాలా మంది స్పందించారు, చంద్రబాబు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు చూద్దాం. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు. సో అది మురళీకృష్ణ మళ్ళీ సేమ్ అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇక్కడ చంద్రబాబు కూడా మళ్ళీ అదే అన్నారు. అదే మాటల్ని బాలకృష్ణ కూడా అన్నారు. ఎందుకు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇది చట్టసభలో రాజకీయపరమైనటువంటి వేదికల మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో కావచ్చు, లేక జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు. సరే, కొంత రాజకీయ పరంగానే చూసేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఈరోజు చట్టసభలో జరిగినటువంటి ఒక చర్చ సందర్భంగా ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీకి సంబంధించిన వ్యవహారాల మీద, సినిమా రేట్లకు సంబంధించి, సినీ పెద్దలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏ రకంగా వ్యవహరించారు అని చెప్పి బాలకృష్ణ చేసిన కమెంట్స్ కొంత ఖచ్చితంగా చిరంజీవి రెస్పాండ్ అయ్యేలా కొంత పురుకులపాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయపరమైన వేదికల మీద చాలా సందర్భాల్లో చాలా కామెంట్స్ ఉండొచ్చు. కానీ ఈరోజు చట్టసభలో జరిగిన వ్యవహారాల మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి బహుశా చిరంజీవి భావించి ఉండొచ్చు. లేక చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలకి, ఈ రకమైనటువంటి ఆరోపణలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నారు, ఆయన భావం ఏంటనేది మనకు తెలియదు. కేవలం ఆయన లేఖ మాత్రమే మనకి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆ లేఖలో అప్పటి పరిణామాలన్నింటినీ కూడా ఎకరు పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన మనసులో భావం ఏముంది అనేది మనకు తెలియదు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారాలకి, ఈ మొత్తం ఘటనలకి, చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి చర్చకి, ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుని ఉండొచ్చు. దట్టు సభలో జరిగినటువంటి వ్యవహారాల మీద కూడా కొంత సీరియస్గానే
చిరంజీవి రియాక్ట్ అయ్యారని చెప్పి కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రాజకీయపరమైన విమర్శలు గతంలో చాలా సందర్భాలు విన్నాం. ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు చంద్రబాబు నాయుడు రైట్ చేశారు, పవన్ కళ్యాణ్ రైట్ చేశారు. ఈ విషయం పొలిటికల్ డాస్ మీద చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. కానీ ఈరోజు సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకి బహుశా చిరంజీవి ఒక శాశ్వతమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారని చెప్పి అంటే ఒకే సమయంలో ఇద్దరు హీరోలుగా ఎదిగారు, ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సో ఇద్దరి మధ్య క్లాషెస్ ఉంటాయని నేను చెప్పను, కానీ ఏమైనా చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉండొచ్చు, ఏదో ఒక రకంగా ఉండొచ్చు, ఆ కంపారిజన్ ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక తమ్ముళ్లాగే భావిస్తారు. వాళ్ళ మధ్య అసోసియేషన్, ఆ బాండింగ్ కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. బట్ బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన అంత ఆలోచించి ఉండరంటారా? అరే మనతో పాటే ఉన్న వ్యక్తికి సంబంధించిన అన్నయ్య కదా మనం ఇలా అంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంత ఆలోచించి ఉండకపోవచ్చు బాలకృష్ణ వ్యాఖ్యలు చేసి. బాలకృష్ణ అంత ఆలోచించి ఉండకపోవచ్చు, ఎందుకంటే కామినేని శ్రీనివాస్ కామెంట్ చేసిన ఇమీడియట్ గా ఆయన దగ్గర నుంచి నిజర్క్ రియాక్షన్ అంటారు కదా, ఆ రకంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఆ రకంగా దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తే బాలకృష్ణ కూడా. ఆయన పెద్దగా వ్యూహాత్మకంగా చాలా పెద్ద స్ట్రాటజీతో ఎవరినో ఏ రకంగానో ఫిక్స్ చేయాలి అని చెప్పి కామెంట్స్ చేయాలి ఈ రకంగా భావించేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే బాలకృష్ణకి సంబంధించిన దూకుడు స్వభావాన్ని చాలామంది గమనించిన తర్వాత అటు రాజకీయపరమైనటువంటి వేదికల మీద కావచ్చు, లేక ఆయనతో పాటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా బాలకృష్ణ దూకుడు స్వభావం తెలిసినటువంటి వ్యవహారం చూసిన తర్వాత బాలకృష్ణ పెద్ద స్ట్రాటజిస్ట్ అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన ఇమీడియట్గా దేనికైనా సరే స్పందిస్తారు, అంతే ప్రేమగా దగ్గర తీసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఈరోజు కామినేని శ్రీనివాస్ కామెంట్ చేయగానే గతంలో జరిగిన పరిణామాలను కూడా వెంటనే గుర్తొచ్చి ఆయన ఇమీడియట్గా ఈ రకమైన కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ ఈ మొత్తం వ్యవహారాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ మొత్తం వ్యవహారాలకి ఒక శాశ్వతమైనటువంటి తెరదించాలి అని చెప్పి చిరంజీవి భావించే మొత్తం ఇంత పెద్ద లేఖ, చాలా సుదీర్ఘమైనటువంటి లేఖ ఆయన రాసుకుంటూ వచ్చారని చెప్పి బాలకృష్ణ కలిసిన సందర్భాల్లో, స్టేజ్ ని షేర్ చేసుకున్న సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య బాగుంటుంది, వాళ్ళ బాండింగ్ బాగుంటుంది, వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి బాగుంటుంది. రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో కూడా ఇద్దరు స్టేజ్ మీద ఉన్నప్పుడు మా ఇద్దరితో కలిసి సినిమా చేయడానికి ఎవరైనా డైరెక్టర్ రెడీ ఉన్నారంటే బోయపాటిని అడిగారు, మేము ఇద్దరం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. అంతా బానే ఉంది కదా, ఎలా ఈ సిచువేషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? అందుకోసమే అనేది, ఎందుకంటే కామినేని శ్రీనివాస్ కామెంట్స్ చేయగానే బాలకృష్ణ ఇమీడియట్ గా స్పందించేశారు. ఆయనకి ఎప్పటి నుంచో అదే ఆయనకి వేరే పెద్ద ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, పెద్ద స్ట్రాటజీ ఉండకపోవచ్చు, బాలకృష్ణ వ్యవహారమే అది. బాలకృష్ణ ఇమీడియట్గా దూకుడుతో టక్కన కామెంట్ చేసేసేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఆయన చేతి వాటం కూడా గతంలో మనం ఒకటి రెండు సందర్భాల్లో గమనించాం కూడా. ఎందుకంటే దగ్గరికి వస్తే కూడా టప్పని లాగి లెంపకాయ కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఆయన బాలకృష్ణ వ్యవహారమే అంత. కాబట్టి ఈరోజు సభలో జరిగిన పరిణామాలు కూడా కామినేని శ్రీనివాస్ కామెంట్ చేయగానే ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయిపోయాడు. ఎందుకంటే గతంలోనే చిరంజీవి లాంటి వ్యక్తులే గతంలో అవమానించారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తల మీద బాలకృష్ణ స్పందించారు. బహుశా ఇది బాలకృష్ణ కూడా చిరంజీవి మీద ప్రేమతోనే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక లెజెండరీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తారా అని చెప్పి ఒక ఇమీడియట్ నిజర్క్ రియాక్షన్తో ఆయన రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి కాదు. అందుకోసమే చిరంజీవి లేఖలో చేసిన కామెంట్ కూడా లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఈ మొత్తం ఘటనలకి చాలామంది సాక్షులు ఉన్నారు. మొదటగా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి మీటింగ్లు, ఆ తర్వాత చిరంజీవి అనేక మంది సినీ ప్రముఖులందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడం, అందులో భాగంగానే బాలకృష్ణ కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడం, బాలకృష్ణ రెస్పాండ్ కాకపోవడం, ఆ తర్వాత మిగతా ఆర్ నారాయణమూర్తితో సహా అందరు ప్రముఖులందరినీ తీసుకుని అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటం, అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత అప్పటి సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించడం, తద్వారానే సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశాలు లభించడం, ఇట్లా చాలా జరిగాయి. కానీ మీకు బహుశా ఈ విషయం తెలియదేమో, ఇది అసలు జరిగిన వ్యవహారం అని చెప్పి బాలకృష్ణ కూడా చిరంజీవి చెప్పేటువంటి ప్రయత్నం ఈ లేఖ ద్వారా చేశారని చెప్పనుకోవచ్చు. అందుకోసమే చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారం బహుశా చిరంజీవి దృష్టికి రాకుండా ఉండేటువంటి ఆస్కారం లేదు, చిరంజీవి దృష్టికి ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసం వ్యవహారంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నన్ను అవమానించింది అని బాలకృష్ణ సభలో అందరూ చూస్తున్నారు, కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తున్నారు. అయినా కూడా ఏం మొహమాటం లేకుండా సొంత పార్టీ నేతల్ని, కూటమి నేతల్ని కూడా ఆయన డైరెక్ట్గా అనేసారు అందరి ముందు. అదే బాలకృష్ణ వ్యవహారం. బాలకృష్ణ మాట్లాడదలుచుకుంటే బాలకృష్ణ మాట్లాడడం అంటూ మొదలుపెట్టిన తర్వాత పెద్దగా ఆయనకు తడతం భేదాలు ఏముండవు. అది మిత్రుడా, సన్నిహితుడా, బంధువా, లేక కామినేని శ్రీనివాస్ కూడా బాలకృష్ణకి చాలా సన్నిహితుడే. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ పనిచేసినప్పటి నుంచి కూడా బాలకృష్ణకి బాగా పరిచయం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైనటువంటి క్లోజ్ అసోసియేషన్ ఉంది. కానీ అక్కడ ఉంది, ఎదుర్కొన్నా ఉన్నది కామినేని శ్రీనివాస, లేకపోతే తమ పార్టీకి సంబంధించిన, తమ కూటమికి సంబంధించినటువంటి నాయకుడా, ఇలా పెద్ద ఆలోచించడం ఆయన
ఆయన వ్యవహారమే అంతా జరిగిన దాని మీద ఒకసారిగా స్పందించాలనుకున్నారు, స్పందించేశారు, చెప్పదలుచుకుంది చెప్పేశారు. సభలోనే జరిగిన వ్యవహారాలన్నింటి కూడా చిరంజీవి లాంటి వ్యక్తిని కూడా అవమానించాడు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి కామెంట్ చేయదలుచుకున్నారు, కామెంట్ చేస్తారు. కానీ ఇది ఎక్కడో చిరంజీవికి తగిలింది. ఈ గడిచిన చాలా రోజులుగా ఈ అంశం మీద చర్చ నడుస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు కాబట్టి డీటెయిల్ లెటర్ రాశాడని చెప్పి బాలకృష్ణ మాట్లాడింది విన్న తర్వాత ఆయనకి ఏదో కోపం వచ్చి ఉంటుంది, ఆయన అనుంటారులే అని అనుకున్నాం. ఇప్పుడు చిరంజీవి మళ్ళీ ఇంత ప్రకటన విడుదల చేసే వరకు దీని వెనక ఇంత సీరియస్నెస్ ఉందనే విషయం నిజంగానే ఎవరు కూడా అంతగా ఆలోచించి ఉండకపోవచ్చు. బట్ ఏదేమైనా అమెరికాలో ఉన్న చిరంజీవి కూడా స్పందించేలాగా బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయనకి గుచ్చుకున్నాయా, మళ్ళీ ఇంకొకసారి ఏమైనా చిరంజీవి దీని గురించి ఇంకా స్పందిస్తారా లేకపోతే దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అనేది మనకు తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ లైవ్ లో జాయిన్ అయినందుకు. సో అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ ఇలా అమెరికా నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ నా గురించి ఒకంత వ్యంగ్యంగా మాట్లాడటం నేను న్యూస్ ఛానల్స్ లో చూశాను. నా పేరు చట్టసభలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఆ రోజు టిక్కెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వంతో ఒక పెద్దగా నన్ను మాట్లాడాలంటూ కొంతమంది నిర్మాతలు కొంతమంది అగ్రదర్శకులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళ సూచన మేరకు నేను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. అండ్ మాట్లాడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్ నన్ను లంచ్ కి రావాల్సిందిగా ఆహ్వానించారు అన్న విషయాన్ని చిరంజీవి ఇందులో ప్రస్తావించారు. జగన్ ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను జగన్ దంపతులు చాలా సాదరంగా ఆహ్వానించారు, నన్ను నా భార్యని. అండ్ సినీ పరిశ్రమ ఇబ్బందులన్నీ కూడా జగన్కి నేను వివరించాను. టైం ఇస్తే ఇంకొంతమందితో కలిసి వస్తానని చెప్పానని కూడా చెప్పారు. అయితే అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఎక్కువ మంది వద్దు, ఒక 5గురు మాత్రమే రండి అని చెప్పారు. కానీ మేము ఒక 10 మంది వస్తామన్నా కూడా సరే రండి అని జగన్ ఓకే చేశారు. అదే టైంలో మాతో పాటు బాలకృష్ణని కూడా తీసుకువెళ్లేందుకు బాలకృష్ణ సలహాలు సూచనల కోసం మేము బాలకృష్ణకు కూడా ఫోన్ చేస్తే స్వయంగా చిరంజీవే బాలకృష్ణకు ఫోన్ చేస్తే బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు అనే విషయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించారు. సో బాలకృష్ణని కలవమని నేను ప్రొడ్యూసర్ కిరణ్ కి కూడా చెప్పాను, జెమినీ కిరణ్ కి. ఆయన ట్రై చేసిన 3-4 సార్లు ట్రై చేసిన ఆయనతో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇక మేమే ఇనిషియేటివ్ తీసుకుని నారాయణమూర్తి గారితో సహా ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు అందరం కలిసి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలిసాం. అండ్ సినీ పరిశ్రమకు వచ్చిన ఇబ్బందులన్నీ కూడా జగన్ కి వివరించాం. సినీ పరిశ్రమకు అప్పటి ఏపీ ప్రభుత్వం సహకారం కావాలంటూ మేము కోరాము. అలా నేను వెళ్లి మాట్లాడటం వల్లే, అలా నేను చొరవ తీసుకోవడం వల్లే ఆ రోజు టిక్కెట్ల ధరలకి పెంపుకి అప్పటి సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు. అండ్ దీనికి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా సాక్షులే అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్లనే సినిమా పరిశ్రమకు మేలు జరిగింది. అప్పుడు నీ సినిమా వీరసింహారెడ్డి అయినా నా సినిమా వాల్తేరు వీరయ్యైనా టిక్కెట్ల ధరలు పెరిగాయి, ప్రొడ్యూసర్లు లాభపడ్డారు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే ఆ రోజు నేను చొరవ తీసుకుని సీఎంతో మాట్లాడటం వల్లే, ఆయన ఒప్పుకోవడం వల్లే ఇవన్నీ జరిగాయి. అండ్ సీఎం అయినా ఒక సామాన్యుడైనా కూడా నా సహజ ధోరణిలోనే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే విధంగానే నేను మాట్లాడతా అన్నారు చిరంజీవి.